హలో ఫ్రెండ్స్, చిన్ననాటి కథలకు స్వాగతం. ఇక ఈరోజు కథ ఏమిటో చూడండి. ఒక అడవిలో చెట్టు మీద భార్యాభర్తలైన గయ్యాళి తుని పిచ్చుకలుండేవి. అవి తాముంటున్న చెట్టు మీదనే కాకుండా చుట్టుపక్కలున్న చెట్ల మీద కూడా ఏ పక్షులను ఉండనిచ్చేవి కావు. వాటి గోల తట్టుకోలేక మిగతా పక్షులన్నీ వేరే చోటుకు వెళ్ళిపోతుండేవి. అవి ఉండే చెట్టు మీదనే ఒక పావురాలు జంట కూడా ఉండేది. తుని పిచ్చుకలతో విసిగిపోయిన పావురాలు ఒకరోజు పక్షులకు రాజైన మహీగ్రద్ద దగ్గరకు వెళ్లి తుని పిచ్చుకల ఆగడాల గురించి చెబుతాయి. దాంతో మహీగ్రద్ద తుని పిచ్చుకలకు చివాట్లు పెడతాడు. మీ గురించి ఇదివరకే చాలా మంది చెడుగా చెప్పారు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోకపోతే ఈసారి మీ గురించి అడవికి రాజైన సింహం రాజుకు చెప్పాల్సి ఉంటుంది అంటాడు మహీగ్రద్ద. దాంతో తుని పిచ్చుకలు రెండు పావురాల మీద పగ పెంచుకుంటాయి. కొద్ది రోజులకు తుని పిచ్చుక పావురం రెండు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. పావురాల మీద పగతో ఉన్న తుని పిచ్చుకలు రెండు ఒకరోజు పావురాలు లేని సమయం చూసి వాటి గుడ్లను గూటితో సహా చెట్టు మీద నుండి క్రింద పడేస్తాయి. దాంతో పావురాల గుడ్లన్నీ క్రింద పడి పగిలిపోతాయి. తర్వాత తుని పిచ్చుకలు రెండు ఏమీ జరగనట్లు పావురాలు వచ్చేసరికి బయటకు వెళ్లిపోతాయి. కొద్దిసేపటి తర్వాత చెట్టు మీదకు వచ్చిన పావురాలు తమ గుడ్లు పగిలిపోయి ఉండటం చూసి ఏం జరిగిందో తెలియక బోరును విలపిస్తాయి. కానీ మొదటి నుండి అంతా చూసిన ఒక ఉడత పావురాలకు జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ తుని పిచ్చుకలకు ఈ విషయాన్ని నేను మీకు చెప్పానని చెప్పవద్దని పావురాలను వేడుకుంటుంది. తమ గుడ్లు పగిలిపోవటానికి కారణమైన ఆ తుని పిచ్చుకల మీద పావురాలకు చెప్పలేనంత కోపం వస్తుంది. కానీ అవి బయటపడకుండా ఎలాగైనా తుని పిచ్చుకలకు తగిన శాస్తి చేయాలని అనుకుంటాయి. తుని పిచ్చుకలు మాత్రం ఏమీ జరగనట్లు పావురాలను చూసి లోపల నవ్వుకుంటాయి. మరుసటి రోజు తుని పిచ్చుకల జంట బయటికి వెళ్లి వచ్చేసరికి పావురాలతో పాటు తుని పిచ్చుకల గుడ్లు, వాటితో పాటు అవి ఉంటున్న గూడు కూడా లేకపోవడంతో అవి రెండు విసిపోతాయి. పక్కనే ఉన్న మరో చెట్టు మీదున్న ఉడతతో అని అరవటంతో వాటికి భయపడ్డ ఉడత, మీరు ఆ పావురాల గుడ్లను నేలపాలు చేసి పగలగొట్టారు. వాళ్ళు మీ గుడ్లతో పాటు మీ గూటిని కూడా ఎత్తుకుని వెళ్లారు అని చెప్తుంది ఉడత. దాంతో తుని పిచ్చుకలు రెండు బావురుమని ఏడుస్తాయి. పావురాల కోసం అడవిలో చాలా చోట్ల వెతుకుతాయి. కానీ పావురాల జాడ వాటికి ఎక్కడా దొరకపోవటంతో లబోదిబమంటాయి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తుని పిచ్చుకల గుడ్లను ఎత్తుకు వెళ్లిన పావురాలు పిచ్చుక గుడ్లతో రెండు బుజ్జి పిచ్చుకలకు జన్మనిచ్చి వాటితో ఆనందంగా జీవిస్తుంటాయి. ఒకరోజు పావురాలను తుని పిచ్చుక పిల్లలను చూసిన ఒక పక్షి తుని పిచ్చుకల దగ్గరకు వచ్చి తాను పావురాలను వాటితో పాటు పిచ్చుక పిల్లలను చూసిన సంగతి వాటికి చెప్తుంది. దాంతో పిచ్చుకలు రెండు పావురాలను వెతుక్కుంటూ వచ్చేసరికి అవి రెండు బుజ్జి పిచ్చుకలతో సంతోషంగా ఉండటం చూసి ఈర్ష్యతో రగిలిపోతాయి. వెంటనే అవి పావురాలతో, మీకెంత ధైర్యం? మా గుడ్లను ఎత్తుకొచ్చి వాటితో పిల్లలను కని మా పిల్లలతో మీరు ఆనందంగా ఉంటారా? మీ అంతు చూస్తాం అంటాయి తుని పిచ్చుకలు రెండు. మీకు భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. మీరు మా గుడ్లను పగలగొట్టారు. అందుకే మేము మీ గుడ్లను మీకు దూరం చేశాము. రెంటికి లెక్క సరిపోయింది. ఇక మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని ధీమాగా అంటాయి పావురాలు. సరే, మా పిల్లలను మాకెలా ఎవరో అది చూస్తాం అని తుని పిచ్చుకలు రెండు న్యాయం కోసమని మహీగ్రద్ద దగ్గరకు వచ్చి, పావురాలు మా గుడ్లను దొంగతనం చేసి ఇప్పుడు మా పిల్లలతో పాటు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మేము ఒంటరి వాళ్ళమైపోయాము. మీరే మాకు న్యాయం చేయమని మహీగ్రద్దను అడుగుతాయి తుని పిచ్చుకలు. మీరు రేపు రండి, నేను ఆ పావురాలను కూడా పిలిచి మాట్లాడతాను అంటాడు మహీగ్రద్ద. అన్నట్లుగానే మరుసటి రోజు మహీగ్రద్ద పావురాలను తుని పిచ్చుకలను వాటి పిల్లలతో సహా పిలిచి అసలేం జరిగిందని పావురాలను అడగగానే పావురాలు రెండు జరిగిన విషయం మొత్తం చెబుతాయి. వెంటనే తుని పిచ్చుకలు, మహారాజా, ఆ పావురాలు చెబుతున్నదంతా అబద్ధం. మేము అసలు వాటి గుడ్లను పగలగొట్టలేదు. అసలు వాళ్లకు గుడ్లే లేవు. వాళ్లకు లేని గుడ్లు మాకున్నాయని అసూయతో మా గుడ్లను దొంగతనంగా తీసుకువెళ్లి వాటితో ఈ పిల్లల్ని కని మా పిల్లలతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దయచేసి మా పిల్లలను మాకిప్పించండి అంటాయి తుని పిచ్చుకలు. దాంతో మహీగ్రద్ద, మీరు చెబుతున్నది అబద్ధమని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పావురాలకు అసలు గుడ్లే లేకపోతే పావురం మీ గుడ్లకెలా జన్మనిస్తుంది? మీరిద్దరూ ఒకేసారి గుడ్లు పెట్టడం మొదలు పెట్టారు కాబట్టే అది సాధ్యమైంది. అయినా మీరు పావురాల గుడ్లు పగలగొట్టారంటానికి సాక్ష్యం ఉంది అని మహీగ్రద్ద ఉడతను పిలిచి జరిగిన విషయం మొత్తం చెప్పమని ఉడతను అడగటంతో ఉడత జరిగిన విషయం అంతా చెబుతుంది. దాంతో తుని పిచ్చుకలు రెండు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాయి. అప్పుడు మహీగ్రద్ద, మీకు ఇదివరకే చెప్పాను మీ బుద్ధి మార్చుకోమని. అయినా మీరు మారలేదు. ఈ పావురాలు రెండు మీకు తగిన శాస్తి చేశాయి. మీరు చేసిన తప్పుకు వీళ్ళు చేసిందే న్యాయం. అంతేకాదు, నేను ఈ రోజు ఉదయం మీ పిల్లలతో కూడా మాట్లాడాను. మీరు చేసిందంతా తెలిసిన తరువాత వాళ్ళు మీతో మాట్లాడటానికి కూడా ఇష్టం లేదని అన్నారు. కాబట్టి మీరు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి.
లేకపోతే ఈసారి నిజంగానే సింహం రాజుతో మాట్లాడి మిమ్మల్ని ఈ అడవిలో లేకుండా చేస్తాను అని మహిగ్రద్ద అనటంతో ఇక చేసేదేమీ లేక తుని పిచ్చుకలు రెండు తాము చేసిన పనికి తగిన శిక్షే పడిందనుకుని అక్కడి నుండి వెళ్లిపోతాయి. తరువాత పావురాలు బుజ్జి పిచ్చుకలతో పాటు ఉడతను కూడా తీసుకుని తాముండే చోటుకు బయలుదేరి వెళ్తాయి. ఫ్రెండ్స్, ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎదుటి వాళ్లకు ఒక కన్ను పోవాలనుకుంటే మనకు 2 కళ్ళు పోతాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.